ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. సార్ని అడిగి లేటెస్ట్ అప్డేట్స్ ఎంతో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నార్మల్గా రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఒక ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. రీసెంట్గా గవర్నమెంట్ ఒకటి అనౌన్స్ చేసింది కదా సార్, పుట్టినప్పటి నుంచే రిటైర్మెంట్ ప్లాన్ అనేసి. అవును. ఏంటి సార్ దాని డీటెయిల్స్ గురించి ఒకసారి చెప్పండి. గవర్నమెంట్ నిన్న హిస్టరీ క్రియేట్ చేసిందండి. ఇండియా మొత్తం మీద ఒకేసారి మల్టిపుల్ లొకేషన్ నుంచి ఈ స్కీమ్ లాంచ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ డే అనమాట ఇండియా ఫైనాన్షియల్ సెక్టార్లో ఈ న్యూస్ అనమాట. ఇప్పటి వరకు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే మనం ఒక జాబ్ వచ్చిన తర్వాత బిగిన్ చేస్తాం. 25 to 30 ఏజ్ మధ్య జాబులు వస్తాయి. బట్ అప్పటికే మనకి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సేవింగ్ చేసే అంత డబ్బులే ఉండదు. ఈవెన్ ప్రావిడెంట్ ఫండ్ కూడా తిట్టుకుంటూ కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బులు చాలక. అందుకని మొదట్లో ప్రావిడెంట్ ఫండ్స్ అది డెట్ ఫండ్స్ కాబట్టి ఒక 7-8% కన్నా ఎక్కువ రాదనమాట. తర్వాత గవర్నమెంట్ రిలీజ్ అయిపోయి వాళ్ళకి ఛాయిస్ ఇచ్చారు, ఈక్విటీలో కూడా పెట్టుకోండి కావాలంటే అని. ఎన్పిఎస్ వచ్చింది లైన్లోకి, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఎన్పిఎస్ వచ్చిన తర్వాత జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రిటర్న్స్ ఈక్విటీలో కూడా పెట్టుకోవచ్చు అప్ టు 75%. డెట్ కావాలంటే డెట్ ఉంది, ఛాయిస్ కూడా ఇచ్చారు కాబట్టి. అందుకని టైర్ 1, టైర్ 2 స్కీమ్స్ ద్వారా పబ్లిక్ ఒక 12 to 30% దాకా పెంచుకోగలిగారు రిటైర్మెంట్ ఫండ్స్ని. లాంగ్ టర్మ్లో 12 to 13% చాలా పెద్ద రిటర్న్స్. ఓకే, అందులో ఇండియన్ ఎకానమీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవచ్చు అనమాట. షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్గా ఈ అసెట్ క్లాస్ వేరే వాటితో పోల్చుకుంటే ఎక్కువ వస్తుంది. అందుకని ఎన్పిఎస్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఫండ్స్ చాలా సైజు బాగా పెరిగిందనమాట. అండ్ మోర్ ఓవర్ ఎన్పిఎస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే 60% కార్పస్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ తోటి మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు 60 ఏజ్ దాటిన తర్వాత. ఓకే, అంటే 60 ఏజ్ దాటిన తర్వాత 60% మనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేకుండా విత్డ్రాల్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ది 40% ఏమో దాన్ని మనం యాన్యుటీగా మార్చుకొని మనం పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఎక్సలెంట్ స్కీమ్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ప్రావిడెంట్ ఫండ్ తోటి, జనరల్ డెట్ ఫండ్స్ తోటి, తక్కువ కార్పస్ తోటి ఇది సఫర్ అయిన వాళ్ళందరికీ స్టాక్ మార్కెట్ లింక్ పెట్టడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ వచ్చేసింది. మొదట్లో సెటర్లు వచ్చినాయి స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతాయి అని, బట్ ఎండ్ ఆఫ్ ది డే లాంగ్ టర్మ్లో ఇది ఒకటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేది. అందుకని ఇప్పుడు ప్రాక్టికల్ చూడగలుగుతున్నారు. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కీమ్ ఏంటంటే వాత్సల్య అని చెప్పేసి, ఎన్పిఎస్ వాత్సల్య దాని పేరు. ఓకే, ఎన్పిఎస్ వాత్సల్య అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఫర్ వాత్సల్య కిడ్స్ అనమాట, పుట్టిన వాళ్ళకి ఇది. ఓకే, అంటే ఇప్పుడు దాకా మన కాంపౌండ్ ఎఫెక్ట్ మ్యాక్సిమం నీకు 20లో జాబ్ వస్తే 60 దాకా అంటే 40 years ఉండేది కాంపౌండ్ ఎఫెక్ట్. ఇప్పుడు కాంపౌండ్ ఎఫెక్ట్ 40 కాదు, నీకు కావాలంటే 60 ఏజ్ పెంచుకోవచ్చు. స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచే. ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే 18 ఏజ్ లోపు ఉండాలి. ఓకే, ఎన్పిఎస్ వాత్సల్య ఈ స్కీమ్లోకి జాయిన్ అవ్వాలంటే ఏజ్ 18 లోపే ఉండాలా. ఓకే, మరి 18 లోపలికి ఇన్కమ్ ఉండదు కదా. అవును, పేరెంట్స్ ఇచ్చే గిఫ్ట్ ఇది. ఓకే, ఇది పేరెంట్స్ కిడ్స్ ఇచ్చే గిఫ్ట్ అనమాట. ఓకే, అందుకని కిడ్స్ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్న ఏ పేరెంట్ అయినా సరే వాళ్ళ కోసం ఎంతకంత దాస్తాడు. ఎక్కడ పెడతారు ఎక్కువ మంది? ఈ పోస్ట్ ఆఫీస్లోనో లేకపోతే కిడ్స్ సంబంధించిన స్కీమ్స్ ఏ ఉంటాయి, ఎన్ని ఎక్కువ శాతం డెట్టే ఉంటాయి, అందులో పెడతారు, పెడుతుంటారు. లేదు అంటే వాళ్ళే ఎస్ఐపి పెట్టుకుంటారు, మ్యూచువల్ ఫండ్ పెరిగిన తర్వాత గిఫ్ట్గా ఇస్తుంటారు. ఇప్పుడు వరకు సొసైటీలో ఇవే జరుగుతున్నాయి. కానీ ఫస్ట్ టైం కిడ్స్ పేరు మీద పేరెంట్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అది కూడా ఈక్విటీలో 75% పెట్టే స్కీమ్స్లో. ఓకే, ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ. సో ఈ ఎన్పిఎస్ వాత్సల్యం ఏంటంటే ఎన్పిఎస్ ఎలా రన్ అవుతుందో అలాగనే క్యారెక్టర్స్తో రన్ అవుతుంటుంది. కాబట్టి ఇది కిడ్స్ కోసం అనమాట, అంటే 18 ఏజ్ లోపు ఉన్న వాళ్ళు. దీంట్లో ఉన్న స్కీమ్స్ ఆఫర్ ఇస్తారు. ఎన్పిఎస్కి ఎలా ఇస్తారు, లైక్ ఈక్విటీ 75%, ఈక్విటీలో 50%, లేదా డెట్లో 100%, అలా అంటే చాయిస్ ఇక్కడ దొరుకుతుంది మీకు. మీరు కనుక ఈక్విటీ 75%, రిమైనింగ్ అమౌంట్ డెట్లో కనుక పెట్టే స్కీమ్ తీసుకున్నారనుకోండి, వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అంటే 60 years పాయింట్ ఆఫ్ లో ఎంత కాంపౌండ్ వద్ద ఊహించుకోండి. అంటే మీరు 1000-2000తో కూడా మీ కిడ్స్కి మంచి నేర్పచ్చు అనమాట. సేవింగ్ హ్యాబిట్స్ నేర్పచ్చు, కాంపౌండ్ ఎలా పెరుగుతుందో చూపించచ్చు, అండ్ వాళ్ళ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు విత్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అనమాట. ఇది పుట్టిన కిడ్స్ దగ్గర నుంచి 18 ఏజ్ లోపల ఎవరికైనా ఎవరి పేరు మీదైనా ఓపెన్ చేయొచ్చు. ఓకే ఓకే, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఎన్పిఎస్ వెబ్సైట్లోకి వెళ్ళటం, లేదా దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంక్ వెళ్ళేసి ఈ డీటెయిల్స్ కొనుక్కొని ఫిల్ చేసుకోవటమే. మైనర్ పేరు మీద ఉన్న ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఉందనుకోండి, ఎవరో ఒకళ్ళు గార్డియన్గా ఉండి పేరెంట్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. మినిమం 1000 రూపాయలతో బిగిన్ చేయాలి, ప్రయాణం మినిమం 1000 రూపాయలు.
ఎంత డబ్బని పెట్టుకోవచ్చు దీంట్లో, ఎంత డబ్బని పెట్టుకోవచ్చు. బేసికల్గా ఏంటంటే ఆఫ్టర్ ఈ స్కీమ్ కంప్లీట్ కాకముందే మీకు 30% దాకా కావాలని విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే 18 దాటిన తర్వాత ఆటోమేటిక్ ఇది ఎన్పిఎస్ కావద్దు. అడల్ట్ ఎన్పిఎస్ స్కీమ్స్ ఎలా ఉన్నాయో అట్ అయిపోద్ది. మళ్ళీ ఇంకో 2 కేవైసీ క్లియర్ చేయాలి అప్పుడు 3 months లోపు 18 years నిండిన తర్వాత కావాలంటే కిడ్ ఓన్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా నో మోర్ కిడ్ కదా, అడల్ట్ కదా, అప్పటి నుంచి వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. వాళ్ళు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఇదే స్కీమ్ కంటిన్యూ అవుద్ది. ఎన్పిఎస్లో ఉన్న బీటీ ఏంటంటే నువ్వు ఎన్ని జాబులు మారినా సరే ఈ ఎన్పిఎస్ సేమ్ నెంబరే ఉంటుంది కాబట్టి ఒకటే కాంపౌండ్ అవుతా పోతుంటుంది. ఈక్విటీ మార్కెట్లో లిటరల్గా నేను ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్క. అంటే లిటరల్లీ మనం మ్యూచువల్ ఫండ్లో కిడ్ పేరు మీద పెడుతున్నట్టు లెక్క అనమాట డైరెక్ట్గా ఇది. ఓకే, అండ్ 60% వరకు వితౌట్ ఎనీ ట్యాక్సెస్ తోటి మెచ్యూరిటీ అయిన తర్వాత డబ్బు తీసుకోవచ్చు ఎట్ ద ఏజ్ ఆఫ్ 60లో. అందుకని ఇప్పుడు దాకా ఒక 10 కోట్లు అంటే అదొక అద్భుతం. ఇప్పుడు 50 కోట్లు కూడా అద్భుతం అవ్వదు. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్న పేరెంట్స్ కనుక వాళ్ళకి ఎస్ఐపీలు బిగిన్ చేస్తే ఈ ఎన్పిఎస్ వాత్సల్యాల్లో నెలకి 1000 రూపాయల దగ్గర నుంచి 2000, 5000, 10,000 ఎంతైనా సరే నీకు చేత అవ్వట్లేదంటే ఇయర్లీ 1000 కూడా పెట్టచ్చు అనమాట. అన్లిమిటెడ్ అమౌంట్ ఎంతైనా పెట్టుకుంటూ పోవచ్చు. ఓకే, లాంగ్ టర్మ్లో అంటే ఫస్ట్ టైం హిస్టరీలో ఒక 50 ఏజ్ ఎస్ఐపి అమౌంట్ పెడితే ఏమవుతుంది అని ప్రాక్టికల్గా ప్రపంచం చూడబోతుంది అనమాట ఇండియాలో. ఓకే, అంటే ఇది ఇట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ సార్. మినిమం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక 1000 పెట్టామంటే ఎన్పిఎస్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇయర్లీ యావరేజ్ మీద 50% ఇస్తున్నాయండి ఎన్పిఎస్. లాస్ట్ 10 yearsలో మనం చూసుకుంటే ఎన్పిఎస్ హిస్టరీ ఇది రన్ చేసేది కూడా ఎన్పిఎస్ వాళ్ళే కాబట్టి మనం 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 ఊహించండి 15% చొప్పున మన మనీ కనుక గ్రో అయితే 1000 రూపీస్ ఎక్కడ దాకా ఊహించండి. జస్ట్ 1000 రూపీసే. ఐ డు గో ఫర్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అండ్ నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. చూడండి, నేను ఎస్ఐపి క్యాలిక్యులేటర్ తీసుకుంటున్నాను. అండ్ మార్కెట్ కాబట్టి బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు మీరు విత్డ్రాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మధ్య నేషనల్ పెన్షన్ స్కీమ్స్ చాలా వరకు మార్పులు చేశారండి. ఒకప్పుడు 60% కార్పస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ 60% కార్పస్ని కూడా మీరు సిస్టమేటిక్ లంసమ్ ప్లాన్ ద్వారా ఇన్స్టాల్మెంట్లు తీసుకోవచ్చు. మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 40% అయితే నీకు డబ్బు బ్యాక్ ఇస్తూనే ఉంటారు పెన్షన్ రూపంలో. అందుకని మనం ఒకేసారి మ్యూచువల్ ఫండ్ లాగా యాజ్ ఇట్ ఈస్ దీంట్లో కూడా మంత్లీ 2 lakh 3 lakh పెట్టుకోవచ్చు అనమాట విత్డ్రాల్స్. ఓకే, సో నేను టోటల్ పీరియడ్ 50 years తీసుకుంటున్నాను. నువ్వు 50 కాదు 60 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే టోటల్ 60 కదా, నేను 60 పెడుతున్నాను డైరెక్ట్గా. ఫండింగ్ కూడా నేను 60 పెడుతున్నాను. అండ్ 15% రిటర్న్ చేస్తున్నాను. 15% నెలకి 1000 రూపాయలు పెట్టాను నేను దీంట్లో స్కీమ్లో. అంటే 1000 రూపాయలు పెడితే మొత్తం మనం ఇన్వెస్ట్ చేసింది 7 lakh రూపీస్. 7.2 lakh అండి. మనకు వస్తున్న మొత్తం అమౌంట్ 37 crore అండి. 37 crores ఆఫ్టర్ 60 years. అంటే ఒక మనీ యొక్క మ్యాక్సిమం కాంపౌండ్ ఒక హ్యూమన్ వాల్యూస్ హ్యూమన్ ఏజ్తో పోల్చుకుంటే చూసుకుంటే అంటే 1000 రూపాయలతో కూడా మన కొడుకు రిటైర్మెంట్కి మనమే ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది వాడికి అర్థం అవుద్ది మనీ ఎలా వర్క్ చేస్తుంది. ప్రాక్టికల్గా ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పంపించాల్సిన అవసరం లేదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి 18 years వరకు కట్టేసి తర్వాత 18 years జాబ్ వచ్చిందాక మనం కడతాము. 25 దాకా మేబీ బేసికల్గా. అంటే 18 తర్వాత ఇంకోసారి కేవైసీ క్లియర్ చేసేసి ఇండిపెండెంట్గా మార్చాలి. మనం 25 జాబ్ వచ్చిన దాకా మనం ఫండింగ్ చేసామనుకోండి, జాబ్ వచ్చిన కాడ నుంచి వాడు ఇదే ఎన్పిఎస్ వాడతాడు రిటైర్మెంట్ దాకా. అప్పటికి అర్థమైపోతుంది కదా సార్, ఫ్యూచర్ కనిపించేస్తా ఉంటుంది అతనికి. అండ్ జస్ట్ 1000 రూపాయలతో అండి. అండ్ ఆల్మోస్ట్ 37 crore రూపీస్ అనమాట. అఫ్ కోర్స్ దీంట్లో ఇంప్లేషన్ తీసి తక్కువ డబ్బు రావచ్చు, అది వేరే సంగతి. బట్ స్టిల్ అదే అంటే ఫస్ట్ టైం హిస్టరీలో మనం చిన్నప్పటి నుంచి ఒకే స్కీమ్ని అండ్ 60 years కంటిన్యూ చేయొచ్చు. ఓకే, అందుకని మీకు కనుక 18 years కిడ్స్ కనుక ఉంటే కనుక అండ్ బిగించేయండి. అండ్ గవర్నమెంట్ కానీ బాబు ఎవరైనా సరే ఇది ఈక్విటీ మార్కెట్తో లింక్ ఉంది కాబట్టి మీరు చూస్ చేసుకోవాల్సిందంటే 75% ఈక్విటీ 25% డెట్ ఉన్న స్కీమ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఛాయిస్ దొరుకుతుంది అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాఆర్డినరీ స్కీమ్ అండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది మోర్ పాపులర్ అవుతుంది. అంటే డెఫినెట్గా ఇది వైరల్ లాగా మారి ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ బిగిన్ చేస్తారు. ఇప్పటి వరకు ఏంటంటే పోస్టల్ ఆఫీస్లో మనం పెట్టుకుని 6%, 7%, బ్యాంక్ డిపాజిట్స్లో 7%. ఇప్పుడు దాకా చూసిన ఇండియాకి ఫస్ట్ టైం ఒక నేషనల్ లెవెల్లో ఈక్విటీ లింక్ ఉన్న సేవింగ్ స్కీమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. షార్ట్ టర్మ్లో ఈక్విటీ మార్కెట్ చాలా వాలటైల్, అందరూ ఒప్పుకుంటారు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో నీకు ఏమి వరి ఉండదు, మనం పెట్టుకుంటూ పోవచ్చు. మార్కెట్ ఆల్ టైమ్ హై అన్న సంబంధం లేదు, ఆల్ టైమ్ లో అన్న సంబంధం లేదు. ఈ స్కీమ్లో కంటిన్యూ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మనీ వస్తుంది. మధ్యలో మీకు కావాలన్నా సరే ఏదైనా ఎడ్యుకేషన్ నీడ్స్ కానీ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా సరే 30% మనీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ 60% ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. అందుకని మన కిడ్స్ పుట్టంగానే
వాళ్ళ రిటైర్మెంట్ కోసం ఒక ప్లాన్ చేసే గుడ్ పేరెంట్ లాగా మనకి యూజ్ అవుతుంది. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 80లో మనకు కావాలంటే 30% కార్పొరేట్ బయటకు తీసుకోవచ్చు. అంటే కిడ్స్కి గుడ్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ మనం టీచ్ చేయొచ్చు అనమాట ప్రాక్టికల్గా. అంటే ఈవెన్ 1000 రూపాయలతో కూడా ఎనీబడి కెన్ స్టార్ట్. అండ్ ఊహించండి వాడికి మీరు గిఫ్ట్గా ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నారు అనేది, వాళ్ళ ఫ్యూచర్ కోసం మీరు ఏం చేశారనేది. దానికి మించిన పెద్ద గిఫ్ట్ లేదనుకో, పెద్ద గిఫ్ట్ లేదు. డెఫినెట్ గా ఇది వైరల్ అవుతుంది. పెద్ద అసెట్స్ కూడా ఏం లేదు అనుకుంటాను కదా దానికి మించింది. ఎవ్రీ మంత్ 1000 రూపీస్ అనేది చాలా అవును మినిమం అమౌంట్ అనమాట. ఇప్పుడు దాకా కిడ్స్ కింద డెట్ ఫండ్సే ఉంటున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలంటే అంటే కేవైసీ ప్రాసెస్ చాలా పెద్ద కష్టం అనమాట. ఇప్పుడు ఇవేం అవసరం లేదు. కిడ్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. గార్డెనర్ నుంచి వెళ్ళిపోతాయి అనమాట. అప్ టు 18 ఇయర్స్ వరకు 18 కాగానే మారిపోద్ది. అండ్ డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది బాగుంటుందండి. మీరు చేయాల్సిందల్లా నేషనల్ పెన్షన్స్ NPS.com వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. అక్కడ మీరు కావాల్సిన డీటెయిల్స్ తీసుకోండి. అంటే మినిమం 1000తో ప్రయాణం బిగిన్ చేసుకోవచ్చు. అమౌంట్ ఎంత అని కట్టుకోవచ్చు అనమాట. అండ్ డెఫినెట్గా మీరు యాజ్ ఏ గుడ్ పేరెంట్గా మీ కిడ్స్కి ఏం చేయాలనుకున్నారో అది ఇప్పుడే చేయండి. తక్కువ అమౌంట్తోనే అతని కెరియర్ని సెటిల్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత ఏజ్ 25 వచ్చిన తర్వాత వాళ్ళు కావాలంటే బిజినెస్ పెట్టచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కదా. ఇంకా మనీ ఫామ్ అవుతుంది కాబట్టి. సో ఇవాళ రేపట్లో ఈ డిజిటల్ అసెట్స్ బాగా గ్రో అవుతుంది. అండ్ ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ నెక్స్ట్ 10-15 years. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ మేబీ 1 month 2 months 5 months ఇలా ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో మీకు వాలటిలిటీ ఎడ్జ్ అనమాట. తక్కువ రేటుకి యూనిట్లు దొరుకుతాయి కాబట్టి. అండ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ ఫర్ ఎవర్ లాంచ్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్. NPS వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ అండి పెన్షన్ స్కీమ్స్లో. బట్ కిడ్స్ కోసం NPS అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ థింకింగ్. ఫస్ట్ టైం కిడ్స్ కోసం. కిడ్స్ కూడా స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే మోర్ అండ్ మోర్ సేవింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్ రాబోతుంది 70%. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా మంచి వెల్త్ క్రియేట్ చేయబోతున్నారు. అటు ఫైనాన్షియల్ సెక్యూరిటీకి, ఇటు డిజిటల్ అసెట్స్కి, ఇటు రిటైర్మెంట్కి, కన్సిస్టెన్సీ ఇన్కమ్కి, ఇటు పెన్షన్స్కి, కిడ్స్కి టీచింగ్ హ్యాబిట్స్కి, ఒక పేరెంట్ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ అన్నిటికీ ఒక కంబైన్డ్ ప్రోడక్ట్ అనమాట ఇది. డెఫినెట్గా బెస్ట్ ప్రోడక్ట్. అండ్ పేరెంట్స్ లాంచ్ చేయండి మీ కిడ్స్ కోసం. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.